మిస్టిక్ వైబ్రేషన్. సో ఇవాళ నేను జూలైలో పుట్టిన వాళ్ళ గురించి ఒక విచిత్రమైన విషయం చెప్తాను. డేట్స్ ఏం చెప్పనండి, జూలై నెలలో పుట్టడం మాత్రమే క్వాలిఫికేషన్. జూలై నెలలో పుట్టిన వాళ్ళు లైఫ్లో ఖచ్చితంగా ఒక ఫైర్ యాక్సిడెంట్కి, ఒక రోడ్ యాక్సిడెంట్కి గురి కాక తప్పదు. ఫైర్ యాక్సిడెంట్ అంటే వేడి వేడి వస్తువు మీద కాలు వేసేయటమో, చేయి వేయటమో, లేకపోతే మనం తగలటమో, ఇది ఫైర్ యాక్సిడెంట్ అంటే. అర్థమైందండి? నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్. ఖచ్చితంగా మనకి సంబంధించిన వాహనంతో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. అయితే ఈ జూలైలో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు అని చెప్పొచ్చండి. ఒక చిన్న కప్పు రక్తం కూడా పోదు. అంటే కప్పు రక్తం అంటే ఎక్కువ అండి, అయితే కొంచెం ఒక స్పూన్ రక్తం కూడా పోదు. ఏదో శక్తి కాపాడుతుందండి వీళ్ళని. కానీ లైఫ్లో ఖచ్చితంగా యాక్సిడెంట్కి గురవ్వకుండా జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఉండరు. అయితే జూలై నెలలో పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వలేదు అని అంటే, జరగలేదు అని అంటే, వీళ్ళ మీద జూలై తాలూకు ప్రభావం ఏం లేదు, పేరుకి మాత్రమే జూలై. ఆ జూలైలో ఉన్న ఏ లక్షణాలు ఉండవు సరికదా, జూలైలో ఉండే ఆస్ట్రల్ ఎనర్జీ కూడా ఉండదండి. చాలామంది పోల్చుకోవచ్చు, తేల్చుకోవచ్చు. మరొక విషయం, 50% మంది జూలైలో పుట్టిన వాళ్ళు కొంచెం రెస్ట్లెస్గా ఉంటారండి. వాళ్ళ బాడీలో ఎనర్జీ ఎటు వెళ్ళాలో తెలియక చాలా రెస్ట్లెస్గా ఉంటారు. ఒకచోట కూర్చుని ఉండలేరు, అలాగని మూమెంట్లోనే ఉండలేరు. ఒక విచిత్రమైన సందిగ్ధావస్థలో ఉంటారు. ఇదే జూలైలో పుట్టిన వాళ్ళు ఆఖరికి పక్కన పిడుగు పడ్డా సరే చలించరు. 2 జూలై సొంతమే. ఇలా చెల్లించని వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థానాలకు వెళ్తారండి. బాధ్యత తెలుసు, బంధము తెలుసు. గబగబామని మన విషయాల్లోకి చొచ్చుకు వచ్చేసి అనవసరమైన సలహాలు ఇవ్వరండి. ఇది జూలైలో పుట్టిన 50% వ్యక్తుల బిహేవియర్. మరో 50% వీళ్ళకి యాక్సిడెంట్లు జరగవు, ఆస్ట్రల్ ఎనర్జీ లేదు, రెస్ట్లెస్గా ఉంటారు, ప్రతి విషయం తమకే కావాలి, వచ్చి మధ్యలో దూరాలి, చేతనైన సలహా ఇచ్చేయాలి. ఇది వీళ్ళ లక్షణం. కానీ జూలైలో ఈ 2 లక్షణాలు ఉండటం మాత్రం కొంత విచిత్రం అండి. నాకు మిగిలిన నెలల్లో కనపడలేదు, కానీ జూలైలో మాత్రం కనపడ్డాయి. సింహం శాకాహారం తీసుకుంటే ఎలా ఉంటుందో, జూలైలో పుట్టిన ఒక 50% అలా ఉంటారు. గంభీరంగా ఉంటారు, మామూలుగా కాదండి. వాళ్ళు అలా ఉండటంలో అర్థం ఏమిటో తెలుసా అండి? అనవసర విషయాల్లోకి తల దూర్చొద్దు, మన పని మనం చేసుకుందాం. ఇదే జూలైలో అనకూడదేమో కానివ్వండి, కొంచెం ఫాక్స్ టైప్ లాగా ఉంటారనమాట. అక్కడిక్కడ ఇక్కడక్కడ ఎక్కడ ఏం సందు దొరుకుతుందా పైకి ఎదిగేద్దామా అంటారు. చెప్పాను కదండి, ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా రెస్ట్లెస్గా ఉంటూ ప్రతి విషయం మనకే కావాలనుకుంటూ ఉంటే జూలైలో వాళ్ళు 50%. తమ ప్రవర్తనకి ఇలాగే ఉండాలి అని నిర్ధారించుకొని చాలా మెచ్యూర్డ్ పర్సన్స్గా ఉండే కొంతమంది 50%లో ఉన్నారు. వీళ్ళు చక్కగా హయ్యెస్ట్ ప్రొఫెషన్స్కి వెళ్తారండి. మంచి పొజిషను, మనీ మేనేజ్మెంట్ అద్భుతంగా తెలుసు వీళ్ళకి. అలాగని ఊరికే కరిగిపోరండి, కరిగిపోరు. అలాగని డబ్బుని మూట కట్టి దాయరు. మేనేజ్మెంట్ తెలుసు అంతే, ఎక్కడ ఏది ఎలా. అయితే మీరు అనొచ్చు, మేడం 1వ తారీఖు, 2వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, ఏదో ఒక తారీఖు చెప్పండి. చెప్పనండి, ఎందుకంటే జూలైలో ఉన్నటువంటి 31 నెంబర్లలో పరిశీలిస్తే కానీ మీరు ఏ జూలై అనేది తెలియదు. వీళ్ళకి హెల్త్ గురించి ఒక్క విషయం చెప్తానండి.
బాగుంటారండి. నిజంగా జూలైలో పుట్టిన వాళ్ళు ఆరోగ్యరీత్యా చాలా చక్కగా ఉంటారు. కానీ టైంకి అన్నం తినకపోవటం అనేది వీళ్ళలో ఉన్న ఒక మైనస్ పాయింట్. సో గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ మాత్రం ఉంటాయి. ఎక్కువగా బ్రెయిన్కి పని చెప్తుంటారు. కొంచెం హెడేక్, మైగ్రేన్ అటాక్స్, సైనస్ ప్రాబ్లం. ప్రత్యేకించి జూలైలో పుట్టిన వాళ్ళు సముద్రాల మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సిక్నెస్కి గురవుతారు. అది ఫస్ట్ టైం అయితే. ఒక 2-3 సార్లు వెళ్ళిన తర్వాత బాగానే ఉంటారు. వీళ్ళకి కనుక మొండితనం, పట్టుదల వస్తే ఉడుం పట్టేనండి, తగ్గరు. ఈ లక్షణాలన్నీ మనకి ప్రాక్టికల్గా చాలామంది చెప్పిన దాని మీద నేను వెరిఫై చేసుకుని నోట్ చేసుకున్నాను. అంటే ఇవి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ కాదండి, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. కాబట్టి జూలై నెలలో పుట్టాం మేడం, మాకు ఎంతవరకు యాక్సిడెంట్ జరగలేదు అంటే మీరు రెస్ట్ ఆఫ్ ద 50లో ఉన్నారండి. ఎస్ మేడం, నాకు యాక్సిడెంట్ జరిగింది, మీరు ఈ 50లో ఉన్నారు. ఇంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. జూలైలో ఇంకొక విషయం అండి, ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం పెడతారు. ఒక 50% అండి. ఒక 50% ఫ్రెండ్స్ని వాడుకుంటారు. ఒక 50% ప్రాణం పెట్టే ఫ్రెండ్స్ అన్నాను కదా, వీళ్ళు ఏం అడిగినా ఇస్తారండి. అవతల నుంచి కూడా అదే రిసీవ్. ఇంకో 50% ఫ్రెండ్స్ని వాడటం అన్నాను చూడండి, ఏం అడిగినా రాదు. అర్థమైందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.